హాయ్ అండి, వెల్కమ్ టు గున్ని తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఆది బ్లౌజ్ కొలతలతో కట్ చేస్తున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కటింగ్ అండి, అంటే ఇది పాతకాలం నాటి కటింగ్ అండి. ఇలా కట్ చేశారంటే సింపుల్ మెథడ్లో ఈజీగా కట్ చేస్తారండి. ఎలాంటి టేపు అవసరం లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కటింగ్ రాని వారు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. బిగినర్స్ కూడా ఈజీగా కట్ చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. చూడండి, ఓల్డ్ బ్లౌజ్ తీసుకున్నాను. మనకు ఈ కోరు వైపు ఉంటుంది కదా, ఇక్కడ నుండి మనకు నెక్కు సూటిగా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇలా ఒక మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకున్న తర్వాత కింది వైపు సమానంగా లేకపోతే సమానంగా చేసుకోండి. ఒక లైన్ మార్కింగ్ చేసుకొని సమానంగా కట్ చేసుకొని ఇలా స్కేల్తో ఒక లైన్ మార్కింగ్ చేసుకొని సమానంగా చేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకొని ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కింది వైపు 1/2 ఇంచ్ ఖర్చుతోని మరొక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ లోపల ఫోల్డ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి, ఈ నెక్కు సూటిగా ఈ ఖర్చులు ఉంటాయి కదా, ఈ రెండింటిని ఇలా సమానంగా పట్టుకొని మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని మిగతాది ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు నడుము పట్టి వైపు కింది వైపు నడుము లూజ్ ఇది ఎగ్జాక్ట్ మనం కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఏమో ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూస్తున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూస్తున్నాను. ఇప్పుడు కింది వైపుకి 1/2 ఇంచ్ మనం ఖర్చుకు వదులుకున్నాం కదా, దానిపై నుండి ఇలా పెట్టేసి ఎక్కడికైతే మార్కింగ్ ఉందో ఎగ్జాక్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసుకొని పైన ఖర్చుకి 1/2 ఇంచ్ మార్కింగ్ ఎక్కువ చేసుకోవాలి. ఇలా చేసుకొని స్కేల్తో కలిపేసేయాలి. ఇప్పుడు చెస్ట్ లూజు తీసుకున్నాము, కింది వైపు నడుము లూజు, పైకి వచ్చేసి షోల్డర్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ హోల్ అంటే చంకడం దగ్గర ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కు కరెక్ట్ ఎంత ఉందో అంత తీసుకున్న తర్వాత 1/2 ఇంచు ఎక్కువ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ చేద్దాం. బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, ఇలా రెండింటిని షోల్డర్స్ని రెండు సమానంగా పట్టుకొని ఈ షోల్డర్స్ ఒకే దగ్గరికి వచ్చేలాగా ఇలా పట్టుకోవాలి. బ్యాక్ పట్టు ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్కి మనకు కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు ఇలా సెట్ చేసుకోవాలి. పైకి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్కి నెక్ ఎంత ఉంది చూసుకొని అంతే మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎంత ఉంది అంతే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చుకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇలాగా కరువు స్కేల్ ఉంటే యూజ్ చేయండి, లేదంటే మనం నార్మల్గా ఆది బ్లౌజ్తోని మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి రౌండ్గా వచ్చేస్తుంది. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్కి ఒక 1/2 ఇంచు మనం ఖర్చుకు వదులుకొని ఇక్కడ మనం జాయింట్ చేస్తాం కదా హ్యాండ్స్, అటువైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఖర్చు కోసం ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మూల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కరువు స్కేల్ ఉంటే ఇలా రెండింటికి టచ్ అయ్యేలాగా మధ్యలో ఇలా పెట్టేసి
ఇలా మార్కింగ్ చేసుకోండి. లేదంటే నార్మల్గా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చంక రౌండ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వచ్చిందా లేదా చూసుకోవాలి. మనకైతే అంతే వచ్చిందండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్ వైపు పావించి ఖర్చుకు వదులుకున్నాం కదా, ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, దానిపై నుండి కట్ చేసుకోవాలి. ఇలా నెక్ కట్ చేసామంటే ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంతే వస్తుందండి. నెక్ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇలా మనం మార్కింగ్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఈ బ్యాక్ పార్ట్ పక్కనే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను చూడండి. ఇదే వైపు రెండు ఒకే వైపు వచ్చేటట్టు కట్ చేస్తున్నాను. నేనైతే టేప్ యూజ్ చేయట్లేదండి, నార్మల్గానే ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్ కొలతతోనే, ఎక్కడ టేప్ అనేది యూజ్ చేయట్లేదు. ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. సాదా బ్లౌజ్ అంటారు కదా, సాదా అయితే సాదాగా వేసుకోవాలి. అంటే చూపిస్తాను చూడండి. ఇలా క్రాస్ అయితే ఇలా వేసుకోవాలి. స్ట్రైట్ అంటే ఇలా వేసుకోవాలి. ఈ సాదా బ్లౌజ్ అంటారండి ఈ కటింగ్ అయితే. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజు క్రాస్ కటింగ్ అండి, అందుకే క్రాస్గా వేశాను. ఇప్పుడు స్కేల్ ఉంది కదా, అది క్రాసే ఉంది చూడండి. అలా చూసుకొని మనం క్రాస్గా వేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఇక్కడ క్లాత్ అనేది తగ్గకూడదండి. ఇప్పుడు ఖర్చు మనం కుట్టు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పైకి షోల్డర్కి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ మనకు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఎలాగైతే ఖర్చుకు మార్కింగ్ చేసామో అలా ఖర్చు కోసం ఒక పావించు ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం అయితే ఉండాలండి క్లాత్. ఎగ్జాక్ట్ కట్ చేసామంటే మళ్ళీ బ్లౌజ్ అనేది పాడైపోతుందండి. ఇప్పుడు కింది వైపుకి 2 ఇంచులు బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు ఫ్రంట్ పార్ట్కి తగ్గించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చులకి పై ఖర్చుకి హాఫ్ ఇంచు, కింది ఖర్చుకు హాఫ్ ఇంచు మధ్యలో డాట్ అనేది వస్తుంది కాబట్టి ఇలా ఎక్కువ తీసుకోవాలి. కింది వైపుకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. మధ్యలో మనం మిడిల్ డాట్ అనేది వేస్తాం కదా, మిడిల్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండడం కోసం ఇక్కడ ఉక్స్ పట్టి వైపు ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ కిందికి ఖర్చుకి మార్కింగ్ చేశాను. ఒక 1 ఇంచ్ అనేది కింది వైపు ఎక్కువ మార్కింగ్ చేశాను. అది కూడా షేప్ బెల్ట్ ఖర్చు కోసం, మిడిల్లో వచ్చే డాట్ కోసం అండి. 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి వైపు ఒక పావించి ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజపట్టి రెండు సమానంగా ఉండడం కోసం, మిడిల్లో గ్యాప్ అనేది ఏర్పడకుండా ఉండడం కోసం ఈ కింది వైపుకు ఒక పావించి ఉక్స్ పట్టి వైపు ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కింది వైపుకి మెయిన్ డాట్ వరకు ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలిచిన తర్వాత ఎగ్జాక్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చుకు హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మెయిన్ డాట్ వచ్చేది ఇక్కడి వరకు వస్తుంది. హాఫ్ ఇంచ్ ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి. పైకి కిందికి కుట్టు ఖర్చుకు కావాలి కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి. పైన కూడా అంతే అండి. ఖర్చులకి హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసామంటే మనకి చూడండి ఈ మూల దగ్గర మనకి మార్కింగ్ అనేది పడిపోయింది. ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నదో అంతే మార్క్ మనం అలాగే కట్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి ఇలా రఫ్ చేసామంటే కిందికి మార్కింగ్ అనేది పడిపోయింది. దాని మీద ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచు ఈ మూల దగ్గర తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే ముడతలు రాకుండా ఉండడం కోసం. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకుంటే మనకి ముడతలు అనేవి వస్తాయండి ఇక్కడ తీసుకోకపోతే. లోత్ అనేది
ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఈ మూల దగ్గర తక్కువ తీసుకోవాలి. ఈ కింది వైపుకి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలాంటి స్కేల్ ఉంటే యూజ్ చేయండి, లేదంటే ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది కటింగ్. ఇక్కడ నుండి మనకి మెయిన్ డాట్ ఎక్కడ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచుల పొడవు అనేది తీసుకున్నాను. ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్కింగ్ చేశాను. ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు ఉండేటట్టు చూసుకున్నాను. అంటే ఇది మిడిల్ డాట్ అండి. మిగతా డాట్స్ అన్నీ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత కొలుస్తూ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ బ్లౌజ్ అయితే మీడియం సైజ్ బ్లౌజ్ అండి, చిన్న సైజు కాదు, పెద్ద సైజు కాదు, మీడియం సైజ్ బ్లౌజు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసామో అలా కట్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ వరకు ఉంటుందండి. నేనైతే టేప్తో ఏం కొలవలేదండి, మామూలుగా చెప్తున్నాను. ఆది బ్లౌజ్ని చూసి చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. మూడు ఇంచుల వరకు అలాగే ఉండాలండి. 3 ఇంచుల కింద నుంచి డౌన్ చేసుకుంటూ రావాలి. ఫ్రంట్ సైడు 3 ఇంచుల వరకు ఏం కట్ చేయొద్దండి, అలాగే ఉండాలి. 3 ఇంచుల కింద నుంచి రౌండ్ దగ్గర లోతు అనేది ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకుంటేనే ముడతలు అనేవి రావు. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేశానండి, అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసి రఫ్ చేసామంటే మనకి కిందికి ప్రింట్ అనేది పడిపోతుంది. దానిపై నుంచి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డాట్ అనేది అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు కింది వైపు ఇలా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇది మిడిల్లో ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ అవ్వండి అవి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. మెయిన్ డాట్ మార్కింగ్ చేశాం కదా, ఇప్పుడు మిడిల్ డాట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఉక్స్ పట్టి వైపు ఖర్చుకు వదిలేసి ఇలా రఫ్ చేసామంటే మిడిల్లో మార్కింగ్ అనేది పడిపోతుంది. దీనిపై నుంచి ఒక మార్కింగ్ చేసామంటే ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ 3వ డాట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 4వ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ సూటిగా ఉండాలండి. ఇలా స్కేల్తో సూటిగా ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు అర్థం కాకపోతే ఆది బ్లౌజ్కి ఎంత ఉంది కొలుస్తూ కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను బిగినర్స్కి అయితే ఒక టిప్ చెప్తానండి. ఆ టిప్ ఏంటంటే ఒక్కొక్కటిగా మార్కింగ్ చేసుకునే బదులు ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి ఇలా రఫ్ చేసామంటే కిందికి పడిపోతుంది. ఇప్పుడు ఇది ఇంకొక వైపు కూడా మనకి మార్కింగ్ చేసుకునే పని లేకుండా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా రఫ్ చేసామంటే కింది వైపు ప్రింట్ పడిపోతుంది. దానిపై నుండి ఇలా మార్కింగ్ చేసామంటే డాట్స్ అనేవి సేమ్, రెండిటికి సేమే వస్తాయండి. ఇలా మార్కింగ్ చేసుకొని రఫ్ చేసామంటే ఈ మెథడ్లో కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ కటింగ్ 2 సైడ్లు చేసుకోవచ్చండి. అది ఎలాగో చూపిస్తాను. అంటే ఈ 2 కట్ చేయగా మిగిలినది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కట్ చేసాం కదా, ఈ మిగిలిన క్లాత్లో చూడండి ఈ వైపు కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్, ఈ వైపు ఇంకొక వైపు కూడా కట్ చేసుకోవచ్చు. అంటే మనకి క్లాత్ ఎటు ఎక్కువ ఉంటే అటు కట్ చేసుకోవచ్చు. అంటే మనకి సైడ్ జాయింట్స్ వేసే పని లేకుండా ఇలా లావు ఉన్న వారికి కూడా మనకి జాయింట్స్ అనేటివి పడకుండా కట్ చేసుకోవచ్చండి. బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మడత మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపు నేను
హెమ్మింగ్ చేయడానికి వీలుగా 1 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. బ్లౌజు పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ఎంతైతే ఉందో అంత తీసుకుంటున్నాను. ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. లూజ్ కూడా అంతే అండి, ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత తీసుకున్నాను లూజు. ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చుకు 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ మనం పొడవు హ్యాండ్ పొడవు దగ్గర 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, అక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఆ 2 ఇంచుల దగ్గర నుండి ఈ ఖర్చుకు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఈ కరువు స్కేల్తో నేనైతే ఇలా డౌన్ చేస్తున్నాను. మీ దగ్గర ఈ స్కేల్ ఉంటే యూజ్ చేయండి, లేదంటే నార్మల్గా ఇలా డౌన్ చేస్తూ మార్కింగ్ చేసామంటే హ్యాండ్ డౌన్ అనేది వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకొని మనం ఖర్చు ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మిడిల్ దగ్గర నుండి అంటే మనం స్టార్టింగ్లో మనం 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి 1 ఇంచ్కు. ఇప్పుడు ఓపెన్ చేయాలి రెండింటిని. ఇలా ఓపెన్ చేసి 1 ఇంచ్ దగ్గర నుంచి టక్స్ వరకు ఇలా ఫోల్డ్ చేసి రఫ్ చేసామంటే కిందికి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ మార్కింగ్ దగ్గర ఈ మిడిల్లో 3/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకోవాలండి, మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా లోతు తీసుకున్నామో అలాగే తీసుకోవాలి. ఇలా తీసుకున్నామంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ముడతలు అనేవి రావండి ఫ్రంట్ పార్ట్లో. అందుకోసం ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీసుకోవాలి. ఈ 2 ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టే చూసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రావాలండి, ఇలా ఉండాలి. అనేటివి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ మార్కింగ్ చేస్తున్నాను, బ్యాక్ పార్ట్కి సమానంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఓల్డ్ బ్లౌజు తీసుకొని ఉక్సు పట్టి వైపు ఎంత ఉంది మార్కింగ్ చేసుకోవాలి. ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింది వైపు మనకు స్టిచ్చింగ్ కానీ ఒక 1/2 ఇంచు కింది వైపు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు పై నుండి ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుకు పైకి కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ చివరికి తీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత కట్ చేసుకున్నాను. 4 పీసులు అయితే వచ్చాయండి మనకు. ఈ మిగిలిన క్లాత్లో ఉక్స్ పట్టి, కాజా పట్టి, నడుము పట్టి అన్నీ తీసుకోవాలండి. మెడ పీసులు అన్నీ తీసుకోవాలి మిగిలిన క్లాత్లో. ఇప్పుడు నేను మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టేసి కట్ చేస్తున్నాను. ఇందాక కట్ చేసింది నేను లైనింగ్ పీస్ అండి. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేస్తున్నాను. చెప్పడం మర్చిపోయానండి, ఈ మూలకి ఖర్చు దగ్గర నుండి చివరి వరకు ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి. ఇలాగా కింది వైపు ముడతలు రాకుండా ఉండడం కోసం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలా మూలకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ పైన ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని 1/2 ఇంచు ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉండాలి 1/2 ఇంచు. మనం స్టిచ్ చేసి లూజ్ కుట్టు పెట్టి స్టిచ్ చేస్తాం కదా, ఎప్పుడైనా సరే లైనింగ్ కంటే మెయిన్ పీసు 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలండి కట్ చేసేటప్పుడు. అలానే కట్ చేయాలి 1/2 ఇంచ్ ఎక్కువ అన్ని వైపులా. నెక్ వైపు, చంక డౌన్ వైపు, కింది వైపు ఎటు చూసినా 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలి. ఈజీగా ఉంటుందండి ఇలా కట్ చేసుకున్నామంటే. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, సైడ్ జాయింట్స్ అయితే మనకు పడలేదండి, అంటే క్లాత్ సరిపోయింది. ఇప్పుడు
మనం అటువైపు తక్కువ వచ్చింది కాబట్టి ఈ వైపు సెట్ చేస్తున్నాను నేను, సైడ్ జాయింట్స్ పడకుండా. లైనింగ్కి సరిపోయింది. అలాగే మెయిన్ పీస్ కూడా ఫ్లవర్స్ ఉంటే చూసుకోవాలండి. ఫ్లవర్స్ ఉంటే అయితే ఇలా కట్ చేసుకోరాదు. ఇప్పుడు ఇది ప్లెయిన్ పీస్ కాబట్టి ఎటు వేసినా కానీ మనకంత ఏర్పడదండి. అదే ఏదైనా ఫ్లవర్స్ కానీ అవి ఏవైనా వచ్చినప్పుడు చూసుకోవాలి. ఉల్టా సీదా కాకుండా చూసుకోవాలి, పైకి కింది కాకుండా చూసుకోవాలి ఫ్లవర్స్. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్. ఎంత ఈజీగా ఉంది చూడండి. బిగినర్స్ కూడా ఈజీగా కట్ చేసుకునేలా ఉంది కదా. ఈ మెథడ్లో కట్ చేశారంటే మీకు కూడా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కటింగ్ అంటారు మీరు కూడా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.